వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమేసియా మరోసారి అగ్నిగుండంలా మారబోతోందా? మాకు యుద్ధం వద్దు, కానీ వస్తే మాత్రం రక్తం చిందించడానికి సిద్ధమంటూ ఇరాన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి లెబనాన్ గడ్డపై నిలబడి ఇజ్రాయెల్ అమెరికా కూటమికి పంపిన స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? యుద్ధానికి చర్చలకు రెండిటికి తాము సిద్ధమేనని ఇరాన్ ఎందుకు చెప్తోంది? అగ్రరాజ్యాల మధ్య నలుగుతున్న ఈ మారణ హోమం ఏ తీరానికి చేరుతుంది? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఇరాన్ గర్జన వెనుక ఉన్న మిస్టరీని ఛేదిద్దాం. మధ్యప్రాచ్యంలో శాంతి అనేది ఇప్పుడు కేవలం ఒక కలగా మారిపోయిందా? లెబనాన్ పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రపంచం మరో పెను ప్రమాదాన్ని చూడబోతోందని అర్థమవుతోంది. మేము ఏ పరిస్థితికైనా, అది యుద్ధమైనా శాంతి చర్చలైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన కుండ బద్దలు కొట్టారు. అరాగ్చి మాటల్లోని ధీమాను చూస్తుంటే ఇరాన్ తన అమ్ముల పొదిలో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుందని స్పష్టమవుతోంది. ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు, కానీ మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం ఊరుకోము అని ఆయన హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఆ చర్చలు కేవలం పరస్పర గౌరవం, ఇరాన్ ప్రయోజనాల ఆధారంగా మాత్రమే జరగాలని కఠినమైన కండిషన్ ని పెట్టారు. ఇజ్రాయెల్ పై నిప్పులు చెరుగుతూ గత ఏడాది కాలంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, కాల్పుల విరమణ ఒప్పందాలను నిరంతరం ఉల్లంఘిస్తోందని అరాగ్చి ఆరోపించారు. లెబనాన్ అధ్యక్షుడితో, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన అరాగ్చి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై కీలక చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ తన ప్రతిజ్ఞలను ఒక్కొక్కటిగా ఎలా ఉల్లంఘిస్తుందో ప్రపంచానికి వివరిస్తూ ఇరాన్ మాత్రం తన మిత్ర దేశాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దుందుడుకు చర్యలు ఇరాన్ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకవైపు చర్చలు ఆఫర్ ఇస్తూనే మరోవైపు తమ సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించడం చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అన్న సంకేతాలు అందుతున్నాయి. మరి ఈ గంభీరమైన హెచ్చరికల తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాలి.